చూస్తాను. నాన్న, నీకింకా జ్వరం తగ్గలేదు. నువ్వు రావటానికి వీల్లేదు. అయితే నన్ను వదిలి నువ్వు కూడా వెళ్ళొద్దమ్మా. చైతన్య, రామా, వస్తున్నానండి. అమ్మా, మీరు వెళ్ళండి. చైతన్య ఏడుస్తున్నాడు, నేను వాడి దగ్గర ఉంటాను. నువ్వు రాకుండా నేను వెళ్తే బాగోదు రామా. మన ఇద్దరిని రమ్మని మరీ మరీ చెప్పారు. వాడికి జ్వరం కొంచెం ఎక్కువ ఉంది. బాబుని అమ్మాళ్ళు చూసుకుంటారుగా. అంజీ, అంజీ, వెంకయ్య, వెంకయ్య ఇలా రారా, తీసుకోరా. అంజీ, దానికి ఏదో ఒకటి పెట్టు, నోరు మూసుకుంటా. నువ్వు రారమ్మా, త్వరగా త్వరగా. మన దేశపు దాస్య శృంఖలాల అంతానికి ఇది ఆరంభ దశ. పెద్ద ఆయన అడుగుజాడలు కనిపెట్టలేక తెల్లవాడి మొహం తెల్లబోతోంది. మన స్వాతంత్రం వచ్చేంత వరకు ప్రజలు సైనికులు వేరు కాదు, ప్రజలే సైనికులు. వందే మాతరం, వందే మాతరం. ఢిల్లీ నుంచి పెద్ద ఆయన వచ్చారు. వీళ్ళు ఆయన కలవడానికి వెళ్ళారు. సాయంత్రానికి వచ్చేస్తారు. చిన్నబాబు ఢిల్లీ. ఏంట్రా? కడుపు నొప్పి బామ్మ. అయ్యో, కడుపు నొప్ప. అమ్మ, నాన్నని పిలు, ఇప్పుడే పిలు. అమ్మా, ఇంకా తొందరగా పోనివ్వండి. వెళ్తున్నాం, 5 నిమిషాల్లో చేరుకుంటాం. నేను రానంటూనే ఉన్నాను. రామా, అమ్మ ఇంట్లో ఉంది, బాబుని చూసుకుంటుంది, ఏమీ జరగదు బాబుకి. పాప నొప్పితో ఎంత బాధపడుతున్నాడో ఏంటో. ఇదిగో, నువ్వు అలా ఏడవద్దు. నువ్వు అలా ఏడుస్తే నేను చూడలేను, తెలుసు కదా. ఇదిగో తీసుకో. రామా, రామా, ఊరుకో. వాడికి ఎంత నొప్పిగా ఉందో. ఏం కాదు కదా. వాడికి ఏమీ జరగదు. మన ఇద్దరు ఆయుష్ వాడు పూసుకుని 100 ఏళ్ళు చల్లగా బతుకుతాడు.